ఇది టీ చేద్దామని ఫోన్ చేసింది నీకు, నువ్వు ఫోన్ ఎత్తావు, బిజీ పర్సన్ నువ్వు. నీకు ఫోన్ చేయాలంటే కరెక్టర్ ఫోన్ చేసి ఫోన్ చేయాలి, నీకు ఫోన్ ఎత్తావు నువ్వు. అంటే ఆ విధంగా చేస్తే ఏంటి మసాలా వస్తుందా? మసాలా రాదు, మసాలా రాదు, నీ బిర్యానీ అనుకుంటారా? Hey guys, welcome back to our channel. This is Saijan Official. ఏం లేదు గాయస్, ఇప్పుడే కరీం కాల్ అయితే చేశాను నాకు. ఏం రా ఎక్కడ ఉన్నావు అంటే ఇంటికాడే ఉన్నారా, ఇప్పుడే నిద్ర లేచా అన్నా. సరే ఇంటికాడికి వస్తావా అన్నాడు. ఏమైందిరా అంటే వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ అయితే తీసుకొని రారా అన్నాడు. మళ్ళీ పాల ప్యాకెట్తో ఏం చేస్తాడో తెలీదు, చూద్దాం ఒకసారి. వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లోనే పాల ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో గాయస్ ఇప్పుడే పాల ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు కరీం వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. చూస్తున్నారు కదా, ఇదే కరీం వాళ్ళ ఇల్లు రైట్ సైడ్. సో గాయస్ ఇప్పుడే కరీం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. కరీం చూడండి, ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. కాదు ఈరోజు పాల ప్యాకెట్ ఏం చేస్తావు? ఏం కరీం ఇవాళ స్పెషల్ ఏంటి? రోజు మసాలా టీ చేద్దాం రా. ఏమే ఇవాళ? ఇప్పుడు నార్మల్ టీ తాగి బోర్ కొట్టింది కదా, కొద్దిగా కొత్తగా మసాలా టీ చేద్దాం, బాగుంటది. ఇప్పుడు నార్మల్ టీ కంటే ఇట్లా కూడా చేసుకుని తాగితే ఉన్న స్ట్రెస్ తనపంతా పోతుంది. సో అట్లయితే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దారా? ఓకే. ఏం చేయాలా? దంచుకుందాం. దంచుకుందాం అల్లాన్ని అయితే దంచుతున్నాడు ఫ్రెండ్స్. అల్లాన్ని అయితే మెత్తగా స్మాష్ అయితే చేస్తుండడు. ఇప్పుడు అదేంటి, ఇలాచీని కూడా దంచేస్తున్నాడు. ఇప్పుడు లవంగం ఒక 2 చాలు, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే తీపి అయిపోతుంది. ఎక్కువ వేసుకుంటే తీపి అయిపోతుంది. తీపి అవుతాయి. పెళ్లిలో ఇంటి ఫంక్షన్ లో స్పెషల్ టీ అదే స్వీట్ చేస్తాలా, అట్లా అయిపోతుంది. ఎక్కువ అంత తీపి ఉంటుందా? ఇంట్లో కీర్ చేస్తాలా, కీర్ లాగా అయిపోతుంది టేస్ట్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, అల్లాన్ని అయితే మెత్తగా అయితే స్మాష్ చేసేసాడు. అలాగే 2 లవంగము, అలాగే 2 ఇలాచి అయితే బాగా దంచుకున్నాడు. టీ పొడి సపరేట్ గా బాయిల్ చేసుకున్నావా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టీ పొడి అయితే సపరేట్ గా ఉడకబెట్టుకుంటున్నాడు. తర్వాత ఏంటి ఇది? టీ పొడి. టీ పొడి. ఓకే. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చి టీ పొడి. ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలంట. అంటే ఆ విధంగా చేస్తే ఏంటి మసాలా వస్తుందా? మసాలా రాదు, మసాలా రాదు, మీ బిర్యానీ అనుకుంటారా? బిర్యానీ టీ అనేది కొంచెం స్పెషల్ గా ఉంటది, తాగడానికి రిలీఫ్ గా ఉంటది. ఓకే. అట్లా ఇది టీ చేద్దామని ఫోన్ చేసింది నీకు, నువ్వు ఫోన్ ఎత్తావు, బిజీ పర్సన్ నువ్వు. నీకు ఫోన్ చేయాలంటే కరెక్టర్ ఫోన్ చేసి ఫోన్ చేయాలి, నీకు ఫోన్ ఎత్తావు నువ్వు. సరే ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నావా? ఓకే. నీ పక్కన వచ్చి మిల్క్ బాయిల్ చేసుకుందామా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కన అయితే పాలైతే ఉడకబెడుతున్నాడు. అంటే మా ఇద్దరికి సరిపోయేటట్టుగా. ఇద్దరికి సరిపోయేటట్టుగా. ఓకే. మేమంతా కొంచెం ఎక్కువ తీసుకున్నాము. ఫ్రెండ్స్ మనమైతే పాలు వేసుకున్నాము, దీంట్లో వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకోకుంటే బాగా టేస్ట్ గా ఉంటది. లేదు చిక్కగా ఇది మసాలా వేసినాము కాబట్టి మసాలా ఇది చికెన్ పాలు బాగా టేస్ట్ గా ఉంటది. వాటర్ వేసుకుంటే కొంచెం రుచి పోతుంది. ఇప్పుడైతే ఉడుకుతుంది గ్యాస్ చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ చూడండి, బాగా అయితే ఉడుకుతుంది. స్లిమ్ లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి గ్యాస్. ఓకే. సిమ్ లో పెట్టేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలంట. ఒక పక్క పాలు మరుగుతుంది, మరొక పక్క పాలు మరుగుతుంది. అయితే ఫుల్ హెడ్ఏక్ గా ఉంది. హెడ్ఏక్ అయితే తగ్గుతుంది కదా ఈ పాలు అయితే. తాగి చూడు, తగ్గకపోతే వీడియో పెట్టద్దా? అమ్మా ఇదేందో పెద్ద ఛాలెంజ్ అన్నమాట. అయితే నిజంగా ఫుల్ హెడ్ఏక్ ఉంది.
కరెక్ట్ టైంకి కరీం అయితే కాల్ చేసి వాటి పాల ప్యాకెట్ తీసుకున్నారా ఏమేమి చేసుకుందాం అన్నాడు. వీడు ఫోన్ వచ్చిందే పెద్ద ఆశ్చర్యం ఇది. అంటే నిద్రపోతా ఉన్నా గైస్ నేను. అక్కడ పిల్లల్ని చూస్తుంటే మేము కూడా చిన్నప్పుడు స్కూల్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకొని ఎవరు ఏ టీం అనుకుంటా రే ఫస్ట్ బ్యాటింగ్ అయితే నాది అని అనుకుంటా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు. ఎంతైనా చిన్నప్పటి రోజులు వేరే గాయస్. ఫ్రెండ్స్ చూస్తున్నా కదా పాలు అయితే మరుగుతున్నాయి. కాదు కరీం, మళ్ళీ మన మాట, నిన్ను చేసుకునే పెళ్ళాము నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతురాలు కదా. ఇంతగా వంటలు చేసే మొగుడు, ఇంతగా టేస్టీగా చేసే వంటలు చేసే మొగుడు ఎవడు దొరుకుతాడు ఫ్రెండ్స్. నిజంగా సిస్టర్ మీకు ఎవరో రాసి పెట్టున్నారు కరీం. హ్యాట్స్ ఆఫ్. ఉన్నాడు. రేపు చెన్నైకి వెళ్తున్నావా? ఏమి వచ్చేస్తాం, మొన్నడు వచ్చేస్తాం. అమ్మని దొరుకుతున్నాడు. ఓకే. బా ఘాటు వాసన బాగా వస్తుంది. ఆ టీ తాగాలన్నా కూడా బయట కూర్చొని చుట్టుపక్కల అంతా సరౌండింగ్స్ అంతా చూసుకుంటూ అలా ఒక సిప్ వేస్తూ ఆస్వాదిస్తా ఉంటే ఫీలింగే వేరు కదా. వేసేద్దాంరా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆ పక్క మరగబెట్టిన దాన్ని పాలలో అయితే వేసేసుకుంటున్నాడు. వసంత రస్మెల్లా. బా వాట్ ఏ స్మెల్, వాట్ ఏ స్మెల్. తాగుదాం, కాసేపు ఉంటే తాగుదాం. ఇది చూడు. ఏమన్నా ఉన్నావు హీరో? ఉన్నాలే, నీ ఎంత లేదులే. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చక్కెర అయితే వేసేస్తుండు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గ్లాస్ వేసేస్తుండు. సో గాయ్స్ ఇవాళ వీడియో అంతే. తెలుసు ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కానీ నచ్చితే సోషంగా కూడా కొట్టండి. ఏంది కొట్టండి? హెడ్ఏక్ ఉండే వాళ్ళకి నిజంగా అంటే తగ్గిపోతుంది రా ఈ టీ తాగితే. సూపర్ గా ఉంది. ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది.